హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియన్స్. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. మరి లేట్ లేకుండా రామ్తా విజ్ఞానంలోంచి మరి ఆ విజ్ఞానంలో రామ్తా అనే బుక్ ద్వారా స్వాధ్యాయోగం చేసుకుంటున్నాం కదా, అందులో భాగంగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఆరాటం జరిగిన ప్రతి మేలును సంశయిస్తూ అన్నీ మళ్ళీ సంభవించవని అపనమ్మకం మీద అడ్డమైన పనులన్నిటినీ చేస్తూ వ్యాపారంలో విజయాన్ని, కీర్తిని గడించాలి అనేదే మీ గాఢ వాంఛ. ఎప్పుడూ బంగారాన్ని, రూపాయల్ని, దినార్లను, డాలర్లను సంపాదించాలన్న తపనే మీది తప్ప, అయ్యో ఆనందం కోసం ఆవరించినంత చింతైనా లేదే మీలో. అంటే ఎప్పుడు డబ్బుల కోసము పాకులాడతారే తప్ప ఏమాత్రం ఆవగించంత ఆరాటమైనా లేదే మీలో అంటున్నారు. ఆలోచనలు చేసి చివరికి మీరు నిరాశ నిస్పృహలుగా, అయోగ్యులుగా, పరాజితులుగా, రోగి శిష్టవాలుగా, మృత్యువాతలుగా తయారయ్యారు. వీటన్నిటినే మీరు సృష్టించుకున్నారు. ఓ సంకల్పం మాత్రంతో విశ్వాన్నే సృష్టించగలిగిన సమర్థత, ఆకాశంలో శాశ్వతంగా తారలను వెలిగించగల శక్తి ఉన్న ఆ దైవ నమ్మకాలు మూఢ విశ్వాసాల ఉచ్చులో ఇరుక్కొని, మోజులు, ఆచారాల వ్యామోహాల్లో కూరుకుపోయి, పరిమిత ఆలోచనలో చిక్కుకుపోయి, దేహంలో పరిమితుడైపోయి ఉన్నారు. పరిమితమైన ఆలోచనలే ఈ స్థితికి మూలం. ముమ్మాటికి ఇది నిజం. మీ అపనమ్మకాలే మిమ్మల్ని జీవించనీయడం లేదు. మీరు నమ్మినది వేటిని జ్ఞానేంద్రియాలకు గోచరించ వేటిని మీరు నమ్మరు. వినిపించని దాన్ని నమ్మరు. స్వరించలేని దాన్ని నమ్మరు. రుచి లేని దాన్ని నమ్మరు. వాసన లేని దాన్ని నమ్మరు. మరి ఏది మీ నమ్మకాన్ని ఒకసారి నాకు చూపించండి చూద్దాం. దాన్ని నేను ముట్టుకొని చూడాలి. పోనీ ఓ ఆలోచనను చూపించండి చూద్దాం. ఎక్కడుంది? మీ స్వభావాన్ని మీకు చూపించండి. ఎలా ఉంటుందని, గాలి ఎలా ఉంటుందో చూపిస్తే చిత్తవృత్తులను చూపించండి చూద్దాం. మీ జీవితంలోని విలువైన లక్షణాలు దోసుకుంటున్న కాలాన్ని చూపించండి చూద్దాం.
జీవితం అందిస్తున్న మహా కానుకను మీరు నమ్మడం లేదు. అపరిమిత ప్రజ్ఞ మీలో అందువల్లే ఏర్పడలేకపోయింది. జన్మ తరువాత జన్మను క్రమక్రమంగా పొందుతూ మళ్ళీ ఈ భూమి మళ్ళీ ఈ భ్రమ మీద భ్రమలో పూర్తిగా మునిగిపోయి మీ అంతర్వాణిలో ప్రవహిస్తున్న అద్భుత ప్రజ్ఞాన్ని మీరు గుర్తిస్తగా పూర్తిగా మరచిపోయారు. 1,05,00,000 సంవత్సరాల కాలంలో సర్వస్వమ సిద్ధిని చేజార్చుకొని అధోగతి పాలై ఓ పదార్థం స్థాయికి జాతుల పేరుతో లింగ వివక్షతలో కూతలల పేరుతో విభజించబడినాయి ఉన్నారు. అనూహ్యాలతో కాఠిన్యంతో పగలతో ద్వేషాలతో భయాలతో అల్లాడిపోతున్నారు. దేవతలు ఉన్నారు. అసూయలతో కాఠిన్యాలతో పగలతో ద్వేషాలతో భయాలతో అల్లాడిపోతున్నారు. దేహభావంతో తాదాత్మ్యం చెంది బ్రతికుంటే చాలు అనే ధోరణితో జీవితాన్ని గడిపేస్తున్నారు. మీ నిజతత్వాన్ని సంకల్ప మాత్రాన స్వప్నాలను పంపించుకోగల మీ దివ్యతత్వాన్ని సామర్థ్యాన్ని పూర్తిగా మరచిపోయారు. ఆ తల్లి తత్ఫలితంగానే మీరు మరణించి మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తున్నారు. మళ్ళీ 1,05,00,000 సంవత్సరాల పర్యంతరం జీవిత పరమపదంలో కొనసాగిన తరువాత కూడా మళ్ళీ ఇక్కడికి తయారై ఉన్నారు కదా మీరు. ఇంత జరిగిన తరువాత కూడా మీ అపనమ్మకాలను మీరు వదులుకోవడం లేదు. చాలా బాగా చెప్తున్నారు, అద్భుతంగా చెప్తున్నారు. ఆలోచన సర్వస్వమే అయిన దైవం నిజంగా ఆ నాటకరంగమే. ఈ పాత్ర రచనను స్వయంగా మీరే చేసుకొని ఈ రంగస్థలం మీద మీరే నటించే అవకాశాన్ని ఆ దైవం కల్పించింది. మీ తెర వాలుతున్నప్పుడు మీరు చివరి మాట పూర్తయి అంతిమ శాస్త్రం సంధింపబడి మీ జీవితం ముద్దొస్తుంది. ఎందుకు ఇదంతా? ఎందుకంటే మహాశాసకులైన మీరు మీ అర్థం అలాగే జరగాలని ఆశీర్వదిస్తున్నాను కనుక. ఈ జీవితం యవ్వనం ఓ ఆట, ఇదొక్క భ్రమ. మొత్తం
జీవితానంతా ఓ భ్రమయే. ఇదంతా భ్రమయే. సూపర్ సూపర్ సూపర్, చాలా చక్కగా అద్భుతంగా చెప్తున్నారు. మనం ఇంకొక ఎపిసోడ్లో ఇంకా మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. అప్పటిదాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మరొకసారి పేరు పేరు నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ.